విధాలుగా వర్ధిల్ల చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే సమృద్ధి కలిగిన వారుగా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మన ప్రయత్నాలన్నిటిని కూడా సఫలపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యములో మనందరికి తెలిసిన మాటలు, ద్వితీయోపదేశకాండము తెలియని వారు ఎవరు లేరు. 28వ అధ్యాయము చాలా అద్భుతమైన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. దేవుని స్తోత్రం. హెచ్చించే దేవుడు ఆయన, హెచ్చించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు, దీవించే దేవుడు. అదే సమయంలో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబము వ్యవసాయ పంటల్లో ఎన్నో రకాలుగా కష్టపడుతూ ప్రయాసపడుతూ దేవుడు ఇంతవరకు దేవుడు దీవెనతోనే నింపుకుంటూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు పంటలు లాస్లో ఉంటుంటే, లాభంలో ఉంటుంటే, వస్తుంటే పోతుంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మా నాన్న బ్రతికున్న రోజులు చెప్పిన మాట ఏంటంటే, విత్తనాలు మందం పండితేనట ఎడకుండా వ్యవసాయం చేయమన్నట. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనాలు మందం. దేవుడు కొన్నిసార్లు మనం చేసేటువంటి పనిని కొన్నిసార్లు కొన్ని టెస్టులుగా మనకు కూడా ఇస్తుంటాడు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగానో 6 గంటలు కష్టపడతాం, ఎంతగానో సంవత్సరం అంతా కష్టపడతాడు. వారి కష్టంలో ఎగ్జామ్లో కొన్నిసార్లు కొన్ని అపస్థుతులు ఎదురవుతుంటాయి. అంత మాత్రం విడిచిపెట్టకుండా మరలా కష్టపడి రాసి ఉద్యోగస్తులైన వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. అది చదువు విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, వ్యవసాయ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అది ఏదైనా కానీ యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం ఇచ్చేది దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. ద్వితీయోపదేశకాండములో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే రాసినటువంటి నీవు దేవుడని యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దీవెనలు నీతో పాటు పరిగెత్తుతాయి, దీవెనలు మనతో పాటు పరిగెత్తేటట్టు ప్రభు చేస్తాడు. ఆయన మాటకు లోబడతాడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ సరైన రీతిలో ప్రభు దగ్గర గోజాడలేకపోతుంటాం, సరైన రీతిలో ప్రార్థించలేకపోతుంటాం. కానీ దేవుని వాక్యం అంటది, ఆయన మాటలు నీవు పాటిస్తే, ఆయన మాటల ప్రకారం నడుచుకుంటే ఆయన భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడట. నీవు నీ పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిడెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడదు. దీవెనలు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాగ్దానాలు కుటుంబం సొంతం చేసుకుందరు గాక. వచ్చినటువంటి మా అందరం కూడా వాటిని ఆస్వాదించుదుము గాక. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. దేవుని మాటలు సున్నైనను పొల్లైన తీసివేయడానికి ఏమి మనము చాలము. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కావును. ఆయన మాట సత్యమైంది, ఆయన మాట యథార్థమైంది. కనుక ఈ రాత్రి ఈ మాటలు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రకటించే నేను, వినే నీవు, మనమందరం కూడా ఒకసారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, సార్వత్రిక సంఘానికి, ప్రపంచంలో ఉన్నటువంటి 50 మందికి సంబంధించిన మాట. నీవు పట్టణంలో దీవించబడాలంటే, పొలంలో దీవించబడాలంటే, నీ గర్భఫలాలు ఆశీర్వదించబడాలంటే కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆయన మాట వినే బిడ్డలుగా మనం ఉందాం. ఇంకా చూడండి, నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడు. నీ గంపయో, నీ పిండి పిసుకు తొట్టియో దీవించబడును. దీవెన గురించి జ్ఞాపకం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 12 చూడండి. ఆకాశమును మంచి ధననిధి. ఏ ధననిధి? మంచి ధననిధి. ఈ ద్వితీయోపదేశకాండములో ఈ వాగ్దానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ దేశం మీద దాని కాలమందు ఏం చేస్తాడట? వర్షాన్ని కురిపిస్తాడు.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరంలో వర్షాలు లేక అనేక పంటలు నష్టపరిహారం, అనేక మంది రైతులు ఎంతగానో వాపోయారు. ఈ 2024 సంవత్సరంలో సంఘమంతా కూడా మనందరూ కూడా ప్రార్థించాలి. ప్రభువా, మా దేశానికి వర్షం, మా రాష్ట్రానికి వర్షం అయ్యా, మా ప్రాంతానికి వర్షం ప్రభువా కురిపించాయా, సమృద్ధి అయిన వర్షాలు ప్రభువా కురిపించమని ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. యెహోవా, నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని, దేవునికి స్తోత్రం, చేసే కార్యమంతటిని ఆయన దీవించటానికి సమర్థుడై ఉంటున్నాడు. కష్టాలు ఎదురాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి పాట. కష్టాలు ఎదురై ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలంటాడు బైబిల్ గ్రంథంలో. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఆటుపాటులు, అవమానం, ఎన్నో పరిస్థితుల్లో ఆయన దేవుని వాగ్దానం ఉంది, నేను నిన్ను ఏ మాత్రమును విడువను, అద్భుతమైన వాగ్దానం. దేవుని స్తోత్రం. ఆయన ఎడబాచే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ద్వితీయోపదేశ కాండంలో ఈ వాగ్దానాలన్నీ ఇచ్చాడు. మంచి ధనాన్ని ఇదంట. ఏ ధనం ఇది? మంచి ధనాన్ని ఆయన తెరుస్తాడు. ఆయన తెరిచే దేవుడు. ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. హల్లెలూయా. ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. ఆయన మూస్తే తెరవగలిగిన వాడు ఎవరు ఈ భూమి మీద లేరు. తెరవగలిగిన శక్తి అయింది, మూయగలిగిన శక్తి. కనుక అబ్రాము జీవితంలో మనము ఎన్నో సత్యాలు నేర్చుకున్నాం. అబ్రాము అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. మరి ఈ కుటుంబ విషయంలో కూడా దేవుడు ప్రతి విషయంలో దీవించాలని, వర్ధిల్లపచేయాలని, ప్రతి విధమైనటువంటి అడ్డులు ఆటంకాలు తెంచి దేవుడు బలమైన కార్యాలు, అద్భుతమైన మేలులతో కుటుంబాన్ని నింపాలని ఆశిస్తూ, సమృద్ధితో నింపాలని కోరుకుంటూ, ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు సమృద్ధిగా దీవించును గాక, కుటుంబం కొరకు ప్రత్యేకంగా వర్ధిల్ల చేయును గాక, మేలుతో నింపును గాక, నూతనమైన కార్యాలతో నింపును గాక. ప్రార్థన.